హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లిటిల్ బగట్ వ్లాగ్స్. ఈరోజు అయితే టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ 7 టమాటాలను తీసుకొని కడిగి పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే తగినన్ని వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. రసానికి ఎప్పుడైనా సరే టమాటాలు బాగా పండి ఉండాలి. అలా పండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఉడికేలోపు నేనైతే ఇక్కడ కొబ్బరి, మిరియాలు, వెల్లుల్లి, జీలకర్రనైతే తీసుకున్నాను. వీటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. చాలామంది మిక్సీలో కూడా వేసుకుంటారు, బట్ మిక్సీలో వేసుకోవడం వల్ల టేస్ట్ అంత బాగోదన్నమాట. సో ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ కొబ్బరి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్నాను. దాని తర్వాత అయితే మిరియాలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. మరి మెత్తగా దంచుకోకూడదన్నమాట. అలా దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది అంత బాగోదు. దాని తర్వాత ఇక్కడ వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం దంచుకున్న తర్వాత దీంట్లోనే లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. దీన్ని కూడా మొత్తం దంచుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే టమాటాలని మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు అనేది బాగా చల్లగైన తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలను మొత్తం మన చేత్తోనే బాగా పిండుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా పిండుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. అయితే చాలామంది టమాటా రసంలో చింతపండు కూడా యాడ్ చేస్తారు, బట్ మనము టమాటాలు బాగా పండినవి తీసుకున్నాం కాబట్టి పులుపు ఎక్కువగానే ఉంటుంది, చింతపండు ఏం అవసరం లేదు. తర్వాత అయితే ఇక్కడ ఒక కడాయి తీసుకొని దాంట్లో జాలి పెట్టేసుకొని మనము ఇందాక పిండుకున్న టమాటా రసాన్ని అయితే వడగట్టుకోవాలి. తర్వాత ఇలా పిప్పి వచ్చేస్తుంది. దీంట్లోనే మరికొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండుకోవాలి. దాన్ని కూడా మళ్ళీ జాలిలోనే వడగట్టుకోవాలి. తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇది కొంచెం వేడి అయిన తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇది కొంచెం మగ్గిందన్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, కొబ్బరి ఉంది కదా, దాన్ని అయితే దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. ఈ పౌడర్ అయితే 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో అన్ని పచ్చివే వేసాం కాబట్టి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అలాగని చెప్పేసి మరీ ఎక్కువగా వేయించుకుంటే ఇది మాడిపోతుంది అన్నమాట. ఇలా మాడిపోతే టేస్ట్ అంత బాగోదు. తర్వాత దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపునైతే వేసుకున్నాను. పసుపు మొత్తం దాంట్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మనమైతే ఇందాక టమాటా రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రసంలో రుచికి తగినంత ఉప్పునైతే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పును వేసుకుంటున్నాను. చార్లలో కానీ పులుసులలో కానీ ఎప్పుడైనా సరే ఇలా కల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ రసం చూసారా, ఒక పొంగు వచ్చింది. ఇలా నురుగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే రసం పౌడర్ కూడా వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. ఇందాక కొత్తిమీర వేసాం కదా, అది దీంట్లో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.